హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నార్మల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. క్రాస్ పీసులు తీసుకొని అలా అటాచ్ చేసుకోవాలి. క్రాస్గా అటాచ్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ముందుగా మా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాము. ఒక సైడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాము. సింపుల్గా వేసుకోవచ్చు. పైపింగ్ అనేది మనకి థ్రెడ్ పైపింగ్ లాగా వస్తుంది నీట్గా. ఎలా వేస్తానో చూడండి ఫ్రెండ్స్. పైపింగు మనం ఇలాంటి సింపుల్ ట్రిప్స్తో నేర్చుకోవచ్చు టైలరింగ్ చేసేవాళ్ళు. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను ఫ్రెండ్స్. ఇది నార్మల్ పైపింగ్కి. నెక్స్ట్ వీడియో నేను థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తానో అది కూడా పెడతాను వీడియో. అలా ఒక సైడు అంచు కుట్టుకోవాలి. అయిపోయింది. హ్యాండ్స్కి వేస్తున్నాను. మనం అక్కడ కుట్టేసుకుంటున్నాం, అక్కడ ఖర్చు కూడా కొంచెం తక్కువ పెట్టుకోవాలి. పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే పైపింగ్ లావుగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి నీట్గా వేసారు. ఇది ఇంకో హ్యాండ్. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇట్లాంటి సింపుల్ మోడల్స్, ఇట్లా సింపుల్ ట్రిప్స్ అనేవి పెడతా ఉంటాను. మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. మా ఛానల్ని అయితే లైక్ చేయండి. నెక్కి వేస్తున్నాను చూడండి. అసలు ఇలా వేసుకుంటే పైపింగ్ మనకి థ్రెడ్ పైపింగ్తో కూడా పని లేదు ఫ్రెండ్స్. నీట్గా సన్నగా వస్తుంది చక్కగా. చూడండి ఎలా చూపిస్తున్నాను. మనం ఇలా సింపుల్ ట్రిప్స్తో పైపింగ్ అనేది వేసుకుంటే మనకు థ్రెడ్తో కూడా పని లేదు. నీట్గా సన్నగా వస్తుంది. చూడండి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కంట్ల నెయ్యి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కంటి పెట్టుకుంటే పైపింగ్ అనేది చక్కగా నీట్గా తిరిగిద్ది మనకి. లేకపోతే ముడతల్లాగా వస్తుంది. కంట్లు సింపుల్ మెథడ్తో పైపింగ్ నేర్చుకోవచ్చు.
చూడండి ఎలా మడతేస్తున్నాను. చెప్పాను కదా, లోపల ఖర్చు అనేది మనం తక్కువ పెట్టుకుంటే పైపింగ్ కూడా చక్కగా సన్నగా వస్తుంది. మనం ఖర్చు అనేది ఎక్కువ పట్టుకున్నాం అనుకోండి, లావుగా వస్తుంది పైపింగు. చూసారా, థ్రెడ్ పైపింగ్ లాగా వస్తుంది. అలా మనం చక్కగా అట్లా మడతేసుకుంటా పెట్టుకుంటే సన్నగా పైపింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఎంత సన్నగా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ లాగా. మన ఖర్చు అనేది అట్లా చూసుకుంటా పెట్టుకోవాలి. చూడండి సింపుల్గా పైపింగ్ అనేది ఎలా వేసాము. మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే మీరు ఫాలో చేస్తేనే కదా ఫ్రెండ్స్ నేను పెట్టేది. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది పైపింగ్. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్.